చాకలివాడు మరియు అతని భార్య గాడిద కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద ప్రతిరోజు బట్టలను నదికి మోసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకొచ్చేది. చాకలివాని భార్యకు ఆ గాడిద అంటే చాలా ప్రేమ. ఆమె దానికి ఎక్కువ ఆహారం, సుఖం ఇచ్చి బాగా గారాబం చేసేది. దానికి మిఠాయిలు పెట్టి రోజంతా విశ్రాంతినిచ్చి కష్టపడి పని చేయనిచ్చేది కాదు. నెమ్మదిగా ఆ గాడిద సోమరిగా మరియు బరువు పెరిగింది. అది అరవడం మానేసింది. నెమ్మదిగా కదిలేది. సాధారణంగా గాడిదకు ఉండే చురుకుదనాన్ని కోల్పోయింది. ఒక రాత్రి కొంతమంది దొంగలు చాకలివాని ఇంట్లోకి ప్రవేశించారు. సాధారణంగా అపరిచితులు దగ్గరకు వస్తే గాడిద గట్టిగా అరుస్తుంది. కానీ ఈ గాడిద చాలా సోమరిగా, చెడిపోయి ఉండటం వలన ఏ శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా కూర్చుంది. దొంగలు చాలా విలువైన వస్తువులను దొంగిలించారు. చాకలివాడు ఈ విషయానికి తెలుసుకుని తన భార్యను కోపంగా మందలించాడు. నువ్వు గారాబం చేయడం వల్లే గాడిద పనికిరానిదైపోయింది. అతి సుఖం ఎంతటి సహాయకారి అయిన జీవినైనా పాడు చేస్తుంది. కథ యొక్క నీతి: అతి గారాబం మరియు సుఖం ఎవరినైనా సోమరిగా మరియు పనికిరాని వారిగా మారుస్తుంది. ఈ వీడియో నచ్చిందా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి. కొత్త వీడియోలు మొదట మీరు చూడటానికి బెల్ ని కూడా కొట్టండి.